కూడదు అనేది మనం ఆలోచించాల్సింది. ఇంకేంటండి అంటే అదర్ దాన్ ఆల్ దీస్ థింగ్స్, ఇప్పుడు ఇందాక నేనన్నా ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి భరోసాతో పాటు సెక్యూరిటీ విచ్ ది ఇండస్ట్రీ హ్యాస్ బీన్ ల్యాకింగ్ సిన్స్ ప్రత్యేకించి సిన్స్ 15 years. ఆ భరోసా అంటే 2 ప్రభుత్వాలు ఇస్తే కానీ రాలేని పరిస్థితి. వచ్చారు భయంగానే అక్కడ ఉంచున్నారు. అంటే ఇంకా వాళ్ళకి ఆ మమతా బెనర్జీ ఆ డేంజర్ బెల్స్ కనిపిస్తున్నాయి వాళ్ళ కళ్ళ ముందు, ఇన్వెస్టర్స్ కళ్ళ ముందు. మీకు ఒక స్టోరీ చెప్తాను ఫాల్టా నియోజకవర్గం గురించే. ఫాల్టాలో ఇంతకు ముందు ప్రభుత్వం, మన టిఎంసి ప్రభుత్వం ఉన్న టైంలో ఒక అగ్రి ప్రోడక్ట్స్ తయారు చేసేటువంటి కంపెనీ ఎక్కడ పెట్టారు. ఆ కంపెనీ పెడితే ఆ కంపెనీ నుంచి ఎక్స్టార్షన్ డబ్బులు వసూలు చేశారు. ఆ పర్టికులర్ కంపెనీ లిస్టెడ్ కంపెనీ, అది లిస్టెడ్ కంపెనీ కాబట్టి డీటెయిల్స్ అన్ని వచ్చాయి. ఆ లిస్టెడ్ కంపెనీ వాళ్ళు ఆ ఫాల్టా నియోజకవర్గంలో ఏదో సమ్ ఫ్యాక్టరీ నడుపుతున్నారు, సమ్ ప్రాసెసింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ ఏదో సంథింగ్ నడుపుతున్నారు. ఈ జహంగీర్ ఖాన్ అండ్ అభిషేక్ బెనర్జీ నియోజకవర్గమే కదా, డైమండ్ హార్బర్ కిందకి వస్తుంది కదా. ఆ ఫాల్టా కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నట్టు అగ్రి కంపెనీ నుంచి వీళ్ళు సమ్ క్రోర్స్ డిమాండ్ చేశారు. ఆ 40 కోట్లు 43 కోట్లు వాళ్ళు పార్టీ ఫండ్ కోసం ఇచ్చారు, ఎలక్ట్రల్ బాండ్స్ కింద. ఓకే, ఎలక్ట్రల్ బాండ్స్ కింద ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన డబ్బులు వాళ్ళ ప్రాఫిట్స్ కి 3 రెట్లు. ఆ పర్టికులర్ కంపెనీ ప్రాఫిట్స్ ఎంత ఉంటుంది, అంతా మనకు ఎంత ప్రాఫిట్స్ ఉన్నాయి ఏంటి అనేది మొత్తం అంతా లిస్టెడ్ కంపెనీస్ డీటెయిల్స్ అన్ని మనకు పబ్లిక్ డొమైన్ లోనే ఉంటాయి. సో పబ్లిక్ డొమైన్ లో నెంబర్ 16 కోట్లు ఏమో వాళ్ళ ప్రాఫిట్స్, ట్యాక్స్లు అన్ని పోయిన తర్వాత. కానీ వాళ్ళు 43 కోట్లు టీఎంసీకి ఎలక్ట్రల్ బాండ్స్ కోసం ఇచ్చారు. అంటే అర్థం చేసుకోండి, వాళ్ళ ప్రాఫిట్స్ కి మించిన డబ్బులు వాళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి అక్కడ నడపాలంటే. లాస్ట్ కు వాళ్ళు ఏం చేశారంటే, మేము ఆ బెంగాల్ నుంచి మేము మా ప్లాంట్ ని మొత్తం మార్చేస్తున్నాం, మా ఫ్యాక్టరీని అక్కడ నుంచి తరలించాలనుకుంటున్నామని వాళ్ళు స్టేట్మెంట్ కూడా ఇష్యూ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుందో తెలియదు. అంటే ఏంటంటే ఇలాంటి ఒకటే ఇన్సిడెంట్ కాదు, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా మల్టిపుల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఇవన్నిటిని బేస్ చేసుకుని అంటే ఎందుకు వీళ్ళు మళ్ళీ మాట్లాడతారు, వీళ్ళు ఏమంటారు, బీజేపీకి వచ్చిన ఎలక్ట్రల్ బాండ్స్ గురించి మాట్లాడతారు, అంబానీ ఇచ్చాడు అదానీ ఇచ్చాడు అని మాట్లాడతారు. ప్రాబ్లం ఏంటంటే అంటే ఎక్స్టార్షన్, కట్ మనీ, ప్రతి ప్లేస్ లో వాళ్ళని భయపెట్టడము, ఆ భయభ్రాంతులకు గురి చేయడము. దీంట్లో మళ్ళీ దరిద్రం ఏంటంటే మన దగ్గర ఒక మైండ్ సెట్ మన దగ్గర ఫిక్స్ అయిపోయి ఉన్నది. ప్రైవేట్ అంటేనే పాపం, ప్రైవేట్ అంటేనే భూతం. అసలు వాడు ఎవరైనా డబ్బు సంపాదించిన వాడు ఉన్నాడంటే, ఆ డబ్బు సంపాదిస్తున్నాడంటే వాడు ఎంతో మందిని చంపి ఎంతో మంది రక్తాన్ని పీల్చితే గానీ వాడు అంత డబ్బులు సంపాదించాడు అనే ఒక దరిద్రపు థియరీని చెప్తాం మనం. వెల్త్ క్రియేట్ చేసే వాళ్ళని మనం వాళ్ళని ఇంకా ప్రోత్సహించాల్సింది పోయి, ఆ సైకలాజికల్ బ్యారియర్ నుంచి మనం బయటపడకపోతే, ఆ మైండ్ సెట్ నుంచి బయటపడకపోతే సమస్య ఇట్లనే ఉంటది. దానికి వీళ్ళు ఏం చెప్తారు, పొలిటికల్ గా కార్మికుల హక్కులు ఇంకోటి మాట్లాడతారు. నిజంగా కార్మికుల హక్కులు వీళ్ళు కాపాడుతున్నారా? నేను చాలా సంవత్సరాల నుంచి మనం మాట్లాడుతున్నాం కదండి. ఇప్పుడు ఇండస్ట్రీ రాకూడదు, ఇండస్ట్రీ ఎందుకు వచ్చింది అని అంటే నువ్వు ఉద్యోగం ఇవ్వడం కోసమే, వాడి ఉద్యోగం కోసమే మన జీవితం, మన కంపెనీ నడవాలి అన్నట్టు ఉంది. కంపెనీ నడవాల్సింది దేనికోసం, వాడికి ఉద్యోగం ఇవ్వాలి, ఎట్ ద సేమ్ టైం ప్రాఫిట్స్ లోకి రావాలి, తద్వారా దేశానికి ఏమన్నా ఉపయోగపడాలి. అంతేగాని కేవలం దీనికే మనము మన మైండ్ సెట్ ని పెట్టుకోవడం వల్ల వచ్చిన సమస్య ఇది అని నా అభిప్రాయం. సో వాట్ ఎవర్ ఇట్ మే బి సార్, వెస్ట్ బెంగాల్లో మార్పు వస్తోంది, అద్భుతమైన మార్పు కనబడుతోంది. ఈ మార్పు ఒకవేళ కరెక్ట్ గా లేకపోతే, ఇది సజావుగా సాగకపోతే, ఏమైనా బీజేపీ కూడా ఏదైనా తప్పు చేసింది అనుకోండి, ప్రజలు తిరస్కరించే పరిస్థితి ఉండాలి. అంతేగాని ఇప్పుడున్న టీఎంసీని మనం ప్రొటెక్ట్ చేయాలి, బీజేపీ వచ్చింది కాబట్టి టీఎంసీని మనం ప్రొటెక్ట్ చేయాలనే భావన రాంగ్. ఏదైనా సరే ఒక మంచి జరిగితే మంచి అని చెప్పాలి, చెడు జరిగితే చెడు అని చెప్పాలి. దట్ పాలసీ మ్యాటర్స్ లోనే సమస్యలు ఉన్నప్పుడు, మన ఆలోచన దృక్పథంలోనే సమస్యలు ఉన్నప్పుడు ఏం చేయగలుగుతాం? అందుకే ప్రజలు ఏం చేస్తున్నారు చూస్తున్నారు, గుండు గీస్తున్నారు, చెప్పుల దండ మెడలో కోడిగుడ్లతో కొడుతున్నారు. పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, నేరుగా డైరెక్ట్ ప్రజలే అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఎనీ మీరు అన్నట్టు సువేందు అధికారి ఇనిషియేషన్ అనేది ఇండస్ట్రీకి భరోసా ఇస్తుంది, సెక్యూరిటీ ఇస్తుంది, యాజ్ వెల్